కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి మండలం ఎరుకులపూడి గ్రామంలో గ్రామం ప్రవేశం వద్ద ఆర్చి నిర్మాణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తొలుత మంత్రి మనోహర్కు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులెట్టి మురళి స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించారు మంత్రి. ఆ తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ పంపిణీ, డస్ట్బిన్ల పంపిణీ చేశారు. ఆ తర్వాత బీసీ భవనంపై మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. కన్న నేలకు మేలును చేశాడు. అరె పుట్టినాడు చల్ పుట్టినాడు, అరె పుట్టినాడు రా తెనాలి తాలూకలో. అరె చిచ్చర పెడుగుర దాన కర్ణుడు, రూపవంతుడు, గడప గడపకు ముద్దు బిడ్డడు, పేద గుడిసెల దీపము రన్న తెనాలి తాలూక రత్నము రన్న. ఆ రత్నం పేరే, ఆ రత్నం పేరే, ఆ రత్నం పేరే నాదెండ్ల మనోహరన్న. 25,80,000 పీడీ రోడ్డు వచ్చేసి తార్ రోడ్డు మన కటివరం టు ఎరుకలపూడికి వెళ్ళేదాన్ని ఫ్యాక్చర్ వర్క్ 10 లక్షలు ఇచ్చారన్నయ్య, గతులు అర్జెంటుగా ఉన్నాయని. అదేవిధంగా రిటైనింగ్ బిల్లింగ్ 15 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా పశువులు ఇబ్బంది పడుతున్నాయని చెప్పంగానే ఎమర్జెన్సీగా మీరు 5 lakhs ఇచ్చారు. ఏది మన సప్టాలకు అన్నయ్య. అదేవిధంగా పొలాలు బరిల గ్రౌండ్లోకి వస్తున్నాయి అంటే పారిగోడకు 5 లక్షలు ఇచ్చారు. టోటల్ చూస్తే ఈ 24 నెలల్లో 22 నెలలే మీరు బాధ్యత చేపట్టి 22 నెలల్లో ఈ గ్రామానికి 65 లక్షల రూపాయలు గ్రాంట్స్ ఇచ్చినందుకు గ్రామం ప్రజల నుండి మరియు గ్రామ పాలక వర్గం నుంచి మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని మేము చాలా క్లియర్గా చెబుతున్నాం అన్నయ్య. ఇంకో విషయం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు అంటేనే ఎరుకలపూడి అంటేనే నాదెండ్ల మనోహర్ గారు. 10:30కి ఊరు మొత్తం వచ్చి అడ్రోడ్ కాడ కూర్చున్నారు అన్నయ్య. టోటల్ ఊరు మొత్తం వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా మీ అందరికి రుణపడి ఉంటాను. ఎంత ఉన్నా అన్నయ్య వస్తున్నాడంటే వస్తారులే మీరు కంగారు పెడుతున్నారు ఏందని నన్ను వాళ్ళు అంటున్నారు అన్నయ్య. అంటే మీ మీద వాళ్ళకున్న ప్రేమ ఎన్నటికీ పాని ప్రేమ. కాబట్టి ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి మీ వలన మీ ఆశీస్సులతో మీరు ఇచ్చిన సూచనల మేరకే నేను చేయగలను అన్నయ్య. నాకు మీరే దైవం, మీరు చెప్పిందే నేను చేస్తా. మీ అనుమతి లేనిదే నేను ఎటువంటి పని కానీ ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టను. అదేవిధంగా ఇప్పుడు నేను నా సొంత మనీతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నా అన్నయ్య అనుమతితో మాత్రమే చేశారు. ఆయన అనుమతి లేకుండా ఎటువంటి చేయను. దూరం కావచ్చు,
అలానే ద్రవిడ గ్రౌండ్లో ఒక 20 మంది ఈ పిండాలు పెట్టుకోవడానికి చేయించాను అన్నయ్య. అది 1 లక్ష రూపాయలు అయింది. శివుడు బొమ్మ 1 లక్ష రూపాయలు అయింది. ఏమది ఫస్ట్ సర్పంచ్ గారిది ఫస్ట్ 14 నెలలు ఏమో జీతంతో స్కూల్లో పిల్లలకి డ్రెస్సులు కుట్టించాను 42,000 రూపాయలు. ఇలాంటి ఇంకా ఎన్నో చేస్తాను అన్నయ్య. నీ ఆశీస్సులు ఉన్నంతకాలం నేను వెనకని చేసేది లేదు. నువ్వేది చెప్తే అదే శాసనం అన్నయ్య నాకు. ఎందుకంటే ఈ అంతా ఏంటంటే 5 దశాబ్దాలుగా నాదెండ్ల కుటుంబం లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయం లేదు అని ప్రతి రాజకీయ పార్టీలు గుర్తించాలి. 78 నుంచి నేటి వరకు 2026 వరకు ఆ కుటుంబం లేనిదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ శ్రీరామ లేదు. కాబట్టి ఆయన పక్కనున్న నేను ఇంకెన్ని నేర్చుకోవాలి? నాకు యాక్చువల్గా చదువు కూడా చాలా తక్కువ, కానీ ఇవన్నీ నేర్చుకుంది నా అన్నయ్యని చూసే. ఆయనకి ఏదన్నా చెప్పాలంటే ఇంట్లో ఆయన పైకి మెట్లు ఎక్కుతూ ఉంటాడు, నేను కింద మెట్ల మీద ఉండి అన్న ఇది అంట. ఎందుకంటే నేను ఆయన ఇంకా చూడలేను కాబట్టి. అది కరెక్ట్ అయితే చెయ్యి, రాంగ్ అయితే తాట తీస్తా అని మాత్రమే చెప్తాడు. నా ఊపిరి ఉన్నంత వరకు నేను అదే లెవెల్లో ఉంటాను. అన్నయ్య అడుగుజాడల్లోనే నడుస్తాను. అన్నయ్య ఏది చెప్తే అదే చేస్తాను. మరి ముఖ్యంగా ఎరికిలిపూడి గ్రామ ప్రజలకి నేను చాలా రుణపడి ఉంటానంటాను. పెద్ద కారణం ఏంటంటే ఈరోజు రాజకీయంలోకి రావాలంటే ఎంతో డబ్బు, ఎంతో హోదాలు కావాలి. ఆ రోజున నన్ను మీరు ఆశీర్వదించినప్పుడు నాది పూరిలు. యాక్చువల్గా వన్ డే పని చేసుకొని వస్తే నా కుటుంబం బతికే పరిస్థితి. కానీ ఈరోజు వేరు. అది నా కష్టమా, నా అన్నయ్య ఆశీస్సులు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఈరోజు నేను గ్రామ రుణం తీర్చుకున్నాను, ఇంకా చాలా తీర్చుకుంటా. ఇండివిజువల్గా నేను చేయగలిగిన ఏ ఉన్నా కంపల్సరిగా నేను గ్రామ ప్రజలకు అందుబాటులో చేసి పెడతానని చెప్పి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అనేది నువ్వు ఇచ్చింది అన్నయ్య. నువ్వు లేనిదే నన్ను కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇంకెవరు చేస్తారు? ఎవరు చేయరు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నా తమ్ముడికి గుర్తింపు కలగాలి అని మీరు ఇచ్చింది అన్నయ్య. మీరు లేనిదే నాకు ఆ గుర్తింపు లేదు. కాబట్టి ఈ సభాముఖంగా కంపల్సరిగా అందరూ భోంచేసేయాలండి. పొద్దున్న నుంచి లేట్ అయినందుకు క్షమించండి. అభివృద్ధిని శ్రీకారం చుట్టి ఎరికిలిపూడిలో అభివృద్ధికి ఒక ముఖ్య భూమికను పోషించిన నాదెండ్ల మనోహర్ గారికి మన గ్రామం తరపున, నా తరపున, మురళీ తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎరుకులపూడి గ్రామాన్ని చిన్న గ్రామం అయిన రాష్ట్ర స్థాయిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చి ఎరుకులపూడి గ్రామాన్ని గుర్తింపు తెచ్చిన నాదెండ్ల మనోహర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మీరు మర్చిపోలేని అభివృద్ధిని ఎరుకులపూడి గ్రామానికి అందిస్తున్నారు. నేను మురళీకృష్ణతో కలిసి మైత్రిగా గ్రామ అభివృద్ధికి ఏం చేయాలో అది ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటామని మనవి చేస్తూ, సార్ మీద మీకున్న ప్రేమని అనిపిస్తుంది. ప్రత్యేకంగా అట్లాగే మురళి నాకు నా తమ్ముడు, ఎప్పటి నుంచో సుదీర్ఘ పరిచయం ఉంది. మరి మురళి మీద ఉన్న ఈ అభిమానం ప్రజల్లో ఎంత కనిపిస్తుందంటే అసలు ఆ పైన ఇందాక అది చూస్తే ఆ పైన పేరు చూస్తేనే స్టీల్ లెటర్స్తో ఎంత సూపర్గా ఉందా అనిపించింది. అభిమానం కనిపిస్తుంది కళ్ళ ముందు. మనకి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు నేను సార్తో తిరిగిన దాన్ని బట్టి నేను గమనించింది ఏంటంటే అన్ని చోట్ల ఈరోజు రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. శంకుస్థాపనలు చేయాల, రోడ్లే ప్రారంభోత్సవం చేశారు. ఎక్కడికి పోయినా ఇందాక మరి చెప్తుంటే 65 లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది అంటే చిన్న విషయం ఏం కాదు. ఈ రోజుల్లో 10 రూపాయలు తేవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మరి సార్ కోట్లు తీసుకొస్తున్నారు తెనాలి అభివృద్ధి కోసం. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, నేను అంటే గవర్నమెంట్ స్టార్ట్ కాగానే నేను గుంటూరు నుంచి తెనాలి తిరిగేవాడిని అనమాట. ఆ కారులో వస్తుంటే రోజు అనీజీగా అనిపించేది. మరి నిజంగా ఆ రోడ్డు చూడండి ఈరోజు ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఈరోజు ఏమి ఇబ్బంది లేదు. అట్లాగే ఏ రోడ్లు చూసుకున్నా మన తెనాల్లో ఏ ప్రాంతంలో మారుమూల సార్ దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే భలే గుర్తుపెట్టుకుంటారు. ఆ సందులో ఉంది, అక్కడ మనం ఇంకా ఈ రోడ్డు వేయలేదు, ఇట్లా ఈ సందులో రోడ్డు మనం ఎప్పుడో వేసాం. అట్లా ప్రతి చిన్న విషయాన్ని, అంటే నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తుంటారు. ఏ రాజు బాగున్నావా అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ సంక్షేమం కోసం మమ్మల్ని
ప్రతినిత్యం అది నోట్ చేసుకోమని చెప్పి దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసి ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే ఆలోచించే ఒక గొప్ప మనసున్న వ్యక్తి దగ్గర మేము ఉద్యోగం చేస్తున్నందుకు కూడా నేను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మనని గెలిచే విధంగా నిలబెట్టి మనని అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. అది చాలు. మీ గుండెల్లో ఉండాలి. నిరంతరం ఈ ప్రాంతానికి ఒక కట్టుదిట్టమైన ప్రణాళికతోటి మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబంలో ఒక మార్పు తీసుకురావాలి. భావితరాలకి నిలబడే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసి చూపించాలనే ఒక తపనతోటే మేము అందరం కూడా నిలబడి ఇక్కడ పనిచేస్తున్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో అందరూ ఒకే ఆలోచనతో ఉంటారు ఈ రోజున. ఎందుకంటే ఎక్కువగా మురళీలాగా యువత అంతా కూడా ఎప్పటి నుంచో నాతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఎటువంటి అవమానాలకు గురైనా, ఎన్ని ఇబ్బందులు గురైనా ఒకే మాట మీద నిలబడ్డాం. ప్రజల కోసం మనం పనిచేద్దాం. ఎవరేమనుకున్నా పర్లేదు మనకి రాజకీయాల్లో. అంతిమంగా మనం చేయాల్సింది అభివృద్ధి చేయాలి. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా మేము చక్కటి అవకాశం కల్పించాం. పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ చేస్తున్నాం. గ్రామాల్లో మెరుగైన మీకు పారిశుద్ధ్యం చేసే విధంగా చేస్తున్నాం. పంచాయతీ భవనంలో మురళీ కోరిక ఇంకొక ఫ్లోర్ కట్టాలని అన్నాడు. అది కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే ఆ పని కూడా 15 లక్షల రూపాయలతోటి పంచాయతీ భవనం పైన ఇంకొక ఫ్లోర్ వేసుకొని మనం పూర్తి చేసుకుందాం. పాఠశాల గురించి కూడా గతంలో నేను వచ్చాను. మన పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ఈ గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధిలో నేను మీకు మాటిస్తున్నాను. సామ్రాజ్యం గారు ఉన్నారు, అదేవిధంగా క్రాంతి గారు ఉన్నారు, మురళి ఉన్నాడు. కాబట్టి పెద్దలందరూ కూడా మీరు చూపించిన అభిమానం, మీరు ఒక నమ్మకంతో నాయకత్వం అంటే ఇట్లా ఉండాలని మీరు కోరుకున్నారు. ఆ నాయకత్వం మేము చేసి చూపిస్తాం. దానికోసమే ఈ రాజకీయ ప్రస్థానం తప్ప మా స్వలాభం కోసం, మా పదవుల కోసం. మన తెనాలి నియోజకవర్గంలో ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు 37 కోట్ల రూపాయలు ఇచ్చారు పంచాయతీరాజ్ నిధులు. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కొనసాగాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. గతంలో చూశారు ఏ విధంగా పిచ్చోడి పాలన ఉండిందో, ఏ విధంగా నష్టపోయామో మన ప్రాంతంలో. ఈ పార్టీకి రాజధాని అయిపోయేది మనకి. ఈ కార్యక్రమానికి ముందుగా తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కాలనీలో సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. కర్ణుడు రూపవంతుడు గడప గడపకు ముద్దు బిడ్డడు